మౌన మేళనోయి ఈ మరపురాని రేయి తిరుగాలి చల్లగా ఎదగల్ హైలైట్స్ అయితే అదిరిపోయినాయి కదా. ఈట్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ అబౌట్ E3 ఇన్ విజయవాడ అనమాట. విజయవాడ ద ఫేమస్ ఫ్రమ్ విజయవాడ, మన గుంటూరు దగ్గరలో ద ఎంటర్టైన్మెంట్ అనమాట ఇది. సో జస్ట్ మన 30 కిలోమీటర్స్ లోపలే మీరు హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఆల్రెడీ మీరు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. మామూలుగా ఉండదు, రేంజ్లో ఉంటుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా రేంజ్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ E3 సో విజయవాడ. సో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి, మన గుంటూరు వాళ్ళకి సమ్మర్ స్పెషల్ కానుక అనుకోండి. సో హ్యాపీగా వచ్చేసి ఎంజాయ్ చేయండి. సో బ్యూటిఫుల్ ఏరియా ఇన్ విజయవాడ. E3 మన విజయవాడలో. సో ప్రతి ఒక్కటి చూపిస్తా అంటే నైట్ వ్యూ కూడా బాగుంటుంది. నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాము, నాతో పాటు వచ్చేసాయండి. సో ఫస్ట్ మనకి ఎంట్రీలోనే మనకి అన్నీ అబౌట్ ఫుడ్డే ఉంటుంది అనమాట. సో ఎక్కడున్నా కానీ దర్బార్ కానీ ప్రతి ఒక్కటి ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ ఉంటాయి. ఫుడ్ లైక్ చాలా అంటే చాలా డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి సో పేర్లు. సో చింగ్ చాంగ్ అని అండ్ ఫుడ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే తినండి హ్యాపీగా. సో హ్యాపీగా ఫ్యామిలీతో రండి ఇట్లా. సో చింగ్ చాంగ్ అండ్ పబ్జీస్ రెస్టారెంట్. సో చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళని కూడా తీసుకురండి ఇంత మంచి మంచి ప్లేసెస్కి. హ్యాపీగా వాళ్ళని థ్రిల్ చేయండి. సో చింగ్ చాంగ్ మంచి, సో ఇంకా చాలా ఉన్నాయి, వచ్చి తినిపో. నెక్స్ట్ డైనింగ్. సో ఇది వచ్చేసి మీకు లాస్ట్లో చూపిస్తాను అబౌట్ దిస్ పార్ట్. సో ఫస్ట్ అయితే మీరు ఫన్ జోన్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్ ఇన్ విజయవాడ. సో మీ అందరికి కూడా చాలా ఫేవరెట్ అయిపోతుంది. మన కృష్ణానది పక్కనే ఉంటుంది అనమాట ఫన్ జోన్. సో ఫన్ జోన్ అంటే ఈట్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. E3 అనమాట ఇది మొత్తము. సో మొత్తం ఫుడ్ ఏరియా తర్వాత మనకి ఎంటర్టైన్మెంట్ ఏరియా ఇది. సో చూస్తున్నారు కదా. సో చాలా అంటే చాలా రైడ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. డాషింగ్ కార్స్ ఉన్నాయి మనకి, ఇంకా చాలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ రాకెట్ వన్. దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ వన్. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు హ్యాపీగా ఇట్స్ అ టైప్ ఆఫ్ ఫన్ గేమ్. సో హ్యాపీగా థ్రిల్ అవ్వండి మీ ఫ్రెండ్స్తో వచ్చి. జస్ట్ 100 రూపీస్ మాత్రమే. అండ్ టికెట్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఎంత ప్రైజెస్లో ఉన్నాయి. సో ఎంట్రీ టికెట్ ఏముండదు, ఎంట్రీ టికెట్ ఫ్రీ అనమాట. డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే ఇస్తాను, వచ్చేసేయండి. సో ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. సో నైట్ టైమ్స్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఉంటుంది. సో యాక్చువల్గా ఫనీ థింగ్ ఏంటంటే, నేను గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మంగళగిరిలో ఫుల్ వర్షం, అమ్మో తడిసిపోయాను ఫుల్. మంగళగిరి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం డ్రై అయిపోయింది డ్రెస్. నిజంగా ఫుల్లీ ఆసమ్ ఎక్స్పీరియన్స్. అది రికార్డ్ చేద్దాం అనుకున్నా, భలే ఉంది అసలు నిజంగా. వర్షం మంగళగిరిలో అలా లారీ కింద దాక్కున్నా నేనైతే. మీరు ఖచ్చితంగా చూడాలి. అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ చెప్పాను కదా, మన విజయవాడలో ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ హ్యావింగ్ మనకి కృష్ణానది చూస్తే చాలా బాగుంటుంది. సో అది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇక్కడికి వస్తే మీరు డిఫరెంట్ రైడ్స్ని అయితే యూ క్యాన్ హ్యావ్ ఎంజాయ్మెంట్ అనమాట. సో చెప్పాను కదా, క్యాండిల్ లైట్ డిన్నర్స్ లాగా ఒక సెట్టింగ్ అనమాట. అలా కృష్ణానదిని చూస్తూ ఆ గాలి, ఆ స్వేచ్ఛ, అదంతా వేరే లెవెల్లో ఉంటుంది. సో నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను చాలాసార్లు. సో మీరు కూడా హ్యాపీగా ఫ్యామిలీతో అలా రైడ్కి వచ్చి అలా విజయవాడ, జస్ట్ మన పక్కనే కదా విజయవాడ, సో అలా విజయవాడలో థ్రిల్ అవ్వండి. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇంకా సాంగ్స్ అయితే అసలు మామూలుగా ఉండదు నైట్ టైమ్స్ అయితే, సూపర్ వన్. సో ఇక్కడ మీరు బుకింగ్ చేసుకోవాలంటే ఇక్కడ నెంబర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి అయితే నోట్ చేసుకోండి. సో హ్యాపీగా మీ లవర్స్ని కానీ ఎవరినైనా సరే ఐ కెన్ హ్యావ్ ఎ ఫన్ అనమాట. ఫన్ అంటే అది కాదు, యూ కెన్ సర్ప్రైజ్ నేను అనేది. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ హార్ష్ వే, సో స్వీట్ వే టేక్ అనమాట. సో ఇదనమాట ఫన్ వే. సో చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి కిడ్స్కి గేమ్ కానీ లైక్ పబ్జీ కానీ, సో వీడియో గేమ్స్ కానీ, సో చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి మీకు వీడియో గేమ్స్ లైక్ కార్ గేమ్స్ అంటారు కదా, సో అలా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి హ్యామర్, అలా కొడితే అలా ఎంత బలం ఉంటుందో చూపిస్తా, అదనమాట. సో నెక్స్ట్ బుల్ రైడ్ ఉంటుంది. చాలా అంటే చాలా రైడ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో కిడ్స్కి అయితే ఇంకా చెప్పలేము, నెంబర్ ఆఫ్ రైడ్స్. సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మీకు మొత్తం ఫుల్ లిస్ట్ అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రేసెస్ ఉన్నాయి, ఎన్ని రైడ్స్ ఉన్నాయి.
సో ఫన్ జోన్లో ఇక్కడ వచ్చేసి చాలా రైడ్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సో చాలా తక్కువ బడ్జెటే, 100 బిలోనే ఉంటాయి ఏవైనా. సో 1-2 అట్లా కొంచెం 100 పైన ఉండొచ్చు. సో ఆల్రెడీ చూసేస్తున్నారు కదా, చాలామంది ఎక్కేస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డాషింగ్ కార్స్. సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ మై రైడ్ అనమాట. మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేనైతే. సో ఈ వీడియో గురించి అయితే సపరేట్ వీడియోనే చేశాను అనమాట. సో ఆల్ ప్రికాషన్స్ ఇట్స్ రాకెట్ 1. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే అలా ఎక్స్పీరియన్సే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఎక్స్పీరియన్స్. సో అలా పక్షి అయిపోవచ్చు అనమాట అలా కాసేపు. ఇది వచ్చేసి మీకు 100 రూపీస్. సో ట్రై చేసాను అనమాట. ఏవి ట్రై చేసినా ట్రై చేయకపోయినా లైఫ్లో అయితే కొంచెం డేర్ తెచ్చుకొని ఇలాంటివి ట్రై చేయండి. సో ఇట్స్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయాల్సిన రైడ్. అసలు గుంటూరు నందిని వ్లాగ్స్ చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ట్రై చేస్తారు. సో మీకు ఆ ధైర్యం ఉందని నాకు తెలుసు అనమాట, ఎందుకంటే మన వ్లాగ్స్ చూస్తున్నారు కాబట్టి. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను చేస్తాను అనమాట. సో ప్లీజ్ జస్ట్ సపోర్ట్ మీ విత్ యువర్ సబ్స్క్రైబ్ బటన్ అంతే. సో ఇది చూస్తున్నారు కదా, సో విత్ ఆల్ ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్. సో నేనైతే రెడీ అయిపోయాను, అలా లేసాను. సో ఇంకా రైడ్కి వెళ్ళిపోవడమే అనమాట. అసలు నేను ఉన్నప్పుడు అయితే ఫుల్ గాలి, వాన అంటే వాన ఆ టైప్లో లేదు, జస్ట్ ఒక తుఫాన్ టైప్లో వచ్చేసింది. మామూలు గాలి లేదు, ఓ రేంజ్లో ఉంది. చాలా బాగుంది అసలు, మబ్బులు, గాలి. అటు చూడండి ఒకసారి, మొత్తం ఇసుకంతా వచ్చేస్తుంది. అక్కడ క్రికెట్ ఆడుతున్నారు కొంతమంది, మీకు చీమల్లాగా కనబడతారు. సో ఆల్రెడీ ఇక్కడ ఇంకా సాహసాలు చేస్తూనే ఉన్నారు. విజయవాడ అలా సైకిల్తో వస్తూ ఉన్నారు. నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఎటు వచ్చినా కానీ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. సో అది ఏమిందంటే, నేను గాలి తుఫాన్లో ఆ రైడ్ ఎక్కాను. ఇట్స్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. అసలు మామూలుగా లేదు. మామూలుగా థ్రిల్ అవ్వాలి, నా గొంతుకి మొత్తం భయపడినారు ఇక్కడ. సో ఇక్కడ ఒక రైడ్ వస్తుంది, చూద్దాము. వావ్, మామూలుగా లేదు. గాలి, వాన, బట్ వర్షం, గాలి, ఓన్లీ గాలి మాత్రమే ఉంది, వర్షం లేదు. అసలు మామూలుగా లేదు విజయవాడ. సో ఇట్స్ ఆసమ్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ టు మీ. సో మాటల్లో చెప్పలేను, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను వెళ్తే ఏదో ఒక వింత ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో
సో ఆ వింత ఏదంటే ఇదే అనమాట. సో పాపం క్యాండిల్ లైట్ డిన్నర్ అంతా అరేంజ్ చేశారు అక్కడ. సో ఒకసారి అయితే పైన చూపిస్తాను చూడండి. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీగా అయితే ఈ సమ్మర్లో అయితే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇక్కడ ఉంటుంది. బాగా సాంగ్ కూడా చూడండి, అసలు మామూలుగా లేదు. అరే రే వానా సంథింగ్ ఏదో సాంగ్ అలా అలా హమ్మింగ్ ఇచ్చుకుంటా. వావ్, గ్రేట్ సాంగ్ ఇది కూడా చాలా బాగుంటుంది. వావ్, ఎక్స్పీరియన్స్ ఇన్ విజయవాడ నాకైతే చాలా 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 థ్రిల్లింగ్గా ఉంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇంత డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తాను అనుకోను, బట్ ఎంజాయ్ కంపల్సరీ అయితే చేస్తాను. ద బ్యూటిఫుల్ కృష్ణ, బ్యూటిఫుల్ విజయవాడ, నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే ఫుల్గా హ్యాపీ ఉంది. సో అండ్ ఇక్కడ తినొచ్చు, అలానే ఇక్కడ కిడ్స్కి కూడా ప్లే గ్రౌండ్ ఉంది. సో దట్ ఈస్ ద ప్లే ఏరియా. సో నా ఎంజాయ్మెంట్ చూస్తున్నారుగా, అసలు మామూలుగా ఉండదు, అట్లా ఉంటుంది మనతోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో నన్నైతే వదిలేయండి, నేనైతే ఇది ఆస్వాదిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సూపర్ ఎక్స్పీరియన్స్. బాయ్ బాయ్.